Well, God's blessing upon your ministries, and I hope to encourage you today to continue on the path with Jesus. మీరు చేస్తున్నటువంటి పరిచర్యల్లో దేవునికి మహిమకరంగా మీ పరిచర్యను కొనసాగించడానికి ఈ పగటి కాలంలో కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. Until God takes us to heaven, we have opportunities here on earth to grow in God. పరలోకానికి దేవుడు మనల్ని పిలిచేంత వరకు కూడా దేవునిలో మనం ఎదుగుతూ ఆయన పనిని చేయడానికి మనకు ఒక బాధ్యత అప్పగించబడింది ఈ భూమిపై. And we have to keep growing in God, and we have to keep pressing forward, just like the Apostle Paul was doing. అపోస్తలుడైన పౌలు ఏ విధంగానైతే తన పిలుపులో అభివృద్ధి చెందుతూ దేవుని కోసం బ్రతికాడు, అలాంటి అభివృద్ధి చెందుతూ మనం కూడా మన జీవితాన్ని కొనసాగించాలి. So while he was here on earth, he knew that he had to continue to develop his ministry to be able to fulfill his calling. అపోస్తలుడైన పౌలు భూమి మీద బ్రతుకుతున్న దినాలలో ఆయనకు ఇవ్వబడినటువంటి పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపును కొనసాగిస్తూ ఆ పిలుపును నెరవేర్చడానికి ఆయన ఎంతగానో ప్రయాసపడినట్లుగా మనం చూస్తాం. And today I want to encourage you to keep growing in the knowledge of your calling, to press forward to complete and fulfill your calling. దేవుడు మీకు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో ఆ బాధ్యత, ఆ పిలుపును నెరవేర్చి ఆ పిలుపును సంపూర్ణంగా నెరవేర్చడం కొరకు మిమ్మల్ని నేను కొంతసేపు ఉత్సాహపరచాలని ఆశపడుతున్నాను. And we're going to take the example of the Apostle Paul in his writing to Timothy. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి కొన్ని మాటలను మనం ధ్యానం చేస్తాం. 2 Timothy chapter 4 verses 1 to 8. తిమోతి రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి కొన్ని మాటలు. So the Apostle Paul had fought the good fight, finished the race, kept the faith. He had fulfilled his calling. అపోస్తలుడైనటువంటి పౌలు తనకి ఇవ్వబడినటువంటి పిలుపును సంపూర్ణం చేయడానికి ఆయన మంచి పోరాటము పోరాడి తన పరుగును కడుముట్టినిచ్చినట్లుగా మనం చూస్తాం. And he did that by an amazing ministry of many missionary journeys, planting many churches, training many disciples. ఆ అపోస్తలుడైనటువంటి పౌలు చాలా మిషనరీ యాత్రలను చేస్తూ అనేక సంఘాలను స్థాపిస్తూ దేవుని పనిని దేవుడిచ్చినటువంటి పిలుపును సంపూర్తి చేశాడు. And he was passing on his calling to the younger ministers like Timothy. ఆయనతో కలిసి పనిచేసినటువంటి యవనస్తులైనటువంటి సేవకులను ఎవరినైతే ఆయన తరబీదు చేశాడో వారికి ఆయన పిలుపును బాధ్యతలను అప్పగించి అలా కొనసాగించడానికి వాళ్ళని తరబీదు చేసినట్లుగా చూస్తాం. And this is also what we should be wanting to accomplish. ఈ విధమైనటువంటి తరహాలో కూడా మనం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. So that the time when it comes for us to go to heaven, our ministries will continue through the disciples and through the church that God has blessed you to be able to minister through. మనకి ఇవ్వబడినటువంటి పిలుపు ముగించి మనం ఈ లోకం నుంచి పరలోకం వెళ్ళినప్పటికీ కూడా మనకి ఇవ్వబడినటువంటి పిలుపు పరిచర్య అనేది మనం తయారు చేసినటువంటి శిష్యుల ద్వారా, మనం తయారు చేసినటువంటి కొంతమంది దేవుని సేవకుల ద్వారా ఇంకా మీ పరిచర్యలు భూమిపై బ్రతికే ఉంటాయి. So who are you training? Who are you building up for them to be a powerful servant of God? మీరు ఎవరినైతే కడుతూ ఎవరినైతే మీ తరువాత ఒక తరాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు వారు ఒక బలమైనటువంటి సేవకులుగా ఉండటం కొరకు వాళ్ళని మీరు తరబీదిచ్చే బాధ్యత మీపై ఉంది. So we need to be crying out to God for wisdom for our ministries and also the fruit that God is looking for. మనము దేవుని ఎదుట ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిచర్య చేయడం కొరకు దైవిక జ్ఞానం కొరకు మొరపెట్టాలి. అదే విధంగా దేవుడు ఆశించేటువంటి ఫలాలను మన
సంఘాలలో మన పరిచర్లు చూడడానికి మనం ప్రయాసపడుతూ దేవుని అడగాలి. I'm from New Zealand, and two of my favorite New Zealand evangelists did their best ministry when they were in their 80s. నేను న్యూజిలాండ్ కు సంబంధించినటువంటి వ్యక్తిని, న్యూజిలాండ్ ప్రాంతం నుంచి. నేను 1980వ సంవత్సరంలో ఒక ఇరువురు దేవుని సేవ చేసినటువంటి ఒక బలమైనటువంటి సేవకులు నేను ఎరుగుతున్నాను. One evangelist, I went to his 90th birthday, and he was a mighty man of God, still preaching the gospel right up to his 90th birthday. ఇప్పుడు ఒక స్వార్థికుని వయసు ఎంతంటే 98 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఎంతో బలమైనటువంటి సేవను చేస్తూ దేవుని కోసం ఎంతగానో బలంగా ఇప్పటికీ స్వార్థ ప్రకటిస్తున్నటువంటి వ్యక్తి. Well, a short time after that, he did die and he did go to heaven, but he had left a legacy of raising up and inspiring people to serve God. కొద్ది కాలం క్రితమే ఆయన ఈ లోకం నుంచి పరలోకపు పిలుపు రావడం వలన దేవుని దగ్గరికి వెళ్ళారు. కానీ ఆయన పరిచర్యలో చాలా బలమైనటువంటి నాయకులను, ఆయన తరువాత సేవను కొనసాగించే వాళ్ళను లేపగలిగారు. In every country, the devil is not sleeping. The devil is working in New Zealand just as he's working in India. ఒక విషయం గమనించాల్సింది ఏంటి అంటే, దేశం ఏదైనా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, భారతదేశం కావచ్చు, కానీ సాధారణగాడు మాత్రం నిద్రపోవటం లేదు. But we have the promise that Jesus Christ is building his church and the gates of Hades will not prevail against it. దేవుని వాక్యంలో మనకున్నటువంటి ఒక ప్రత్యేకమైన వాగ్దానం ఏంటి అంటే, ఆయన తన సంఘాన్ని కట్టగా ఆ సంఘపు ద్వారం ఎదుట పాతాళం యొక్క ద్వారములు ఏమాత్రం నిలవనేరవు అనేసి దేవుని వాక్యం మనకు వాగ్దానం చేయబడింది. And the greatest work is the building of the church of Jesus Christ throughout the world. ఈ లోకమంతటిలో కూడా ఉన్నతమైనటువంటి భాగ్యం ఏంటి అంటే, దేవుని రాజ్యాన్ని, దేవుని సంఘాన్ని కట్టడానికి దేవుడు మనల్ని పిలుచుకోవడం. So God bless you as servants of God, but continue to persevere and continue to press on to fulfill your calling. దేవుడు మీకు ఇచ్చినటువంటి పిలుపును, పరిచర్యను దాన్ని కొనసాగిస్తూ దాన్ని సంపూర్తి చేయట కొరకు మీరు సంపూర్ణ బలవంతులుగా ముందుకు వెళుతూ మీ ప్రయత్నాలను చేస్తూ ఇంకనూ మీరు పోరాడాల్సినటువంటి అక్కర ఉంది. And just as the Apostle Paul trained Timothy and others, as you grow more effective in your calling, train and encourage others. మీరు ఏ విధంగానైతే మీ పిలుపులోనూ మీకు ఇవ్వబడినటువంటి ఒక ప్రత్యేకమైన బాధ్యత పరిచర్యలో ముందుకు సాగుతున్నారు, ఆ పరిచర్యను కొనసాగిస్తూ కూడా మీ తరువాత ఆ సేవను కొనసాగించేటువంటి దైవజనులు ఒక గొప్ప తరాన్ని మీ తరువాత తయారు చేయాల్సిన బాధ్యత మీపై ఉందనేసి మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. Well, I'm going to tell you a little bit of my own testimony, how Jesus called me, and he has led me through different stages for my ministry. నా గురించిన కొంతవరకు సమాచారాన్ని, ఒక పరిచయాన్ని నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నేను ఏ విధంగా క్రీస్తుని అంగీకరించి దేవుని పని కొరకు ఏ విధంగా నేను ముందుకు సాగుతున్నాను అనే విషయాల గురించి కొన్ని మాటల్లో నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. My father came from a family that was not following any religion. నా యొక్క కుటుంబం ఏ యొక్క మతాన్ని కానీ ఏ దేవుని కానీ అంగీకరించకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉండేది. But thankfully, God spoke to my father through a dream when he was about 20 years old. ఒక వ్యక్తి ద్వారా మా యొక్క తండ్రి ఎప్పుడైతే 20 సంవత్సరాల వయసులో ఉన్నారో ఒక వ్యక్తి వచ్చి మా తండ్రికి స్వార్థ ప్రకటించినటువంటి పరిస్థితి. And through that, my father opened his heart to Jesus and received Jesus as his Lord and Savior. ఎప్పుడైతే ఆ స్వార్థను మా తండ్రి గారు విన్నారో, మా తండ్రి హృదయాన్ని తెరిచి క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించారు.
My mother was actually from England, and many of her ancestors had been Christians, but as a teenager, she was backsliding. నా తల్లి గారు ఎవరైతే ఉన్నారో ఆమె తండ్రి ఏమో న్యూజిలాండ్, తల్లి ఏమో ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి ఆమె. ఆమె పితరులు చాలా మంది క్రీస్తును అంగీకరించి క్రీస్తును వెంబడిస్తున్న వాళ్ళే, కానీ చాలా వరకు ఒక ఆ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి అలా ఆత్మీయమైనటువంటి స్థితిలో లేరు, కానీ ఆత్మీయ స్థితిలో చల్లారిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా కొనసాగిస్తూ పేరుకు మాత్రం క్రైస్తవులుగా ఉన్న వారి జీవితాలు కనపడతాయి. But when she came to New Zealand, and a Christian girl was witnessing to her, and she responded, and she became a true Christian when she was about 20 years old. ఆమె ఎప్పుడైతే న్యూజిలాండ్ తీసుకొని వచ్చారో ఆ తరువాత అక్కడికి వచ్చిన తర్వాత ఒక 20 సంవత్సరాల వయసు కలిగిన యవ్వనస్తురాలు మరలా మా తల్లి గారికి క్రీస్తు నిజతత్వాన్ని సత్యమును గురించి చెప్పడం మొదలుపెట్టింది. So when my parents met each other, they were both on fire for God, Christians, new Christians. సో ఎప్పుడైతే నా తల్లిదండ్రులు అలా వివాహం అయిన తరువాత త్వరలో వెంటనే క్రీస్తుని తెలుసుకోవడం, ఆ క్రీస్తులో నూతనంగా ఒక నూతన జన్మ ఇచ్చినట్లుగానే ఒక నూతనమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని కొనసాగించడం మొదలుపెట్టారు. And after they got married, they immediately went as missionaries. They did some Bible college training, but they went as missionaries to the Philippines. వారు ఎప్పుడైతే ఇలా క్రీస్తుని అంగీకరించారో తరువాత ఒక బైబిల్ కాలేజ్కి వెళ్ళడం, ఆ బైబిల్ కాలేజ్ లో తరబీదు పొందడం, తర్వాత ఒక మిషనరీలుగా స్వార్థ కొరకు ఫిలిప్పీ దేశానికి వెళ్ళడం జరిగింది. So I am blessed to have a wonderful Christian heritage through my parents. ఇలాంటి ఆత్మ సంబంధమైనటువంటి మంచి తల్లిదండ్రుల నుంచి ఆ స్వాస్థ్యం ఏదైతే నేను పొందుకున్నానో దాన్ని బట్టి నేను చాలా దీవించబడ్డాను. I was the eldest, then I have a sister, then 2 younger brothers. నేను అందరికంటే పెద్దవాడిని, నా తర్వాత ఒక చెల్లి ఉంది, తర్వాత ఆమె తర్వాత ఇంకా 2 సహోదరులు నాకున్నారు. And God's love was truly in our family. నిజానికి మా కుటుంబంలో దేవుని యొక్క ప్రేమను మేము అనుభవించుతూ ఎదగడం మొదలు పెట్టాను. But my father, he was the only one who had become a Christian in his family. So I saw the difference between our family and our relatives who were not following Jesus. మా బంధువులందరి మధ్యలో నేను భక్తునిగా బ్రతుకుతున్న వ్యక్తిగా ఉన్నటువంటి నా తండ్రి నన్ను చూసిన తర్వాత మా బంధువులకు నా తండ్రి కుటుంబానికి నా తండ్రికి వ్యత్యాసం చాలా నేను గమనించాను. And I saw the spiritual darkness and blindness that unfortunately is in the hearts and the lives of the unbelievers here in New Zealand. బంధువులలో ఉంటూ కూడా నా బంధువులు ఎవరైతే న్యూజిలాండ్ లో ఉన్నారో ఆ బంధువుల్లో క్రీస్తును అంగీకరించిన వారి కుటుంబాల్లో చాలా భయానకమైనటువంటి చీకటిని, చాలా అక్రమమైనటువంటి జీవితం వాళ్ళు జీవించడం అనేది నేను చూస్తూ వచ్చాను. New Zealand has a wonderful Christian heritage. We've had Christian revivals in this country. మనందరికీ తెలిసిన విషయమే, న్యూజిలాండ్ లో చాలా వరకు ఎక్కువగా క్రైస్తవులుగా ఉన్నటువంటి సందర్భం, ఎన్నో ఉజ్జీవాలు అక్కడ పుట్టిన ఇల్లుగా ఆ న్యూజిలాండ్ ఉండడం అనేది మనం చరిత్ర పుటాల్లో మనం చూసాం. But when people turn away from God or they reject the gospel, their hearts can become very hard. ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వారు ఏదో క్రైస్తవ్యాన్ని నామకార్థంగా బ్రతుకుతూ అలవాటైపోయిన భక్తి చేస్తూ ఉండటం వలన వారి హృదయాలు చాలా కఠినంగా మారిపోయాయి కొంతకాలానికి. So unfortunately, you will also find people in New Zealand who really don't want to listen to the gospel. ఇప్పటికీ దౌర్బల్యమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే కొంతమంది
న్యూజిలాండ్ లో ఉన్నటువంటి ప్రజలు కూడా క్రీస్తుని గూర్చినటువంటి స్వార్థను వినడానికి కూడా ఇష్టపడని పరిస్థితులు ఈ రోజు కనబడుతూ ఉన్నాయి. Then the devil blinds the minds of the unbelievers. ఆ అవిశ్వాసులుగా బ్రతుకుతున్న వాళ్ళ యొక్క మనస్సులను, కళ్ళను సాతాను అంధత్వం కలుగు చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది. So the spiritual battle in New Zealand might be quite different to the spiritual battles in India, but we are fighting against the same devil. ఒక విషయాన్ని గమనించాల్సిన విషయం ఏంటంటే న్యూజిలాండ్ లో ఉన్నటువంటి సాతాను గడితో కలిగేటువంటి ఆత్మ సంబంధమైన పోరాటం అనేది భారతదేశంలో క్రైస్తవులు ఎదుర్కొనేటువంటి ఆత్మ సంబంధమైన పోరాటం అనేది కొంచెం వ్యత్యాసంగా ఉండొచ్చేమో కానీ శత్రువు మాత్రం ఒక్కడే. The devil is seeking to deceive the whole world, but Jesus Christ is building his church in the whole world. సాతాను గడి ప్రపంచాన్ని అంతటిని మోసగించాలని ఆశపడుతూ ఉన్నాడు. అదే సమయంలో యేసయ్య ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని రక్షించడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడు. So the most wonderful thing is to be called to be a servant of Jesus Christ. ఇలాంటి పరిణామాలలో దేవుని కొరకు దేవుని సేవ చేయడానికి పిలువబడడమే మనకున్నటువంటి ఉన్నతమైనటువంటి భాగ్యమే. Now, just being born in a Christian family doesn't make us a Christian. We've each got to come to our point in our own lives where we surrender and submit to the lordship of Jesus. మనం క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినంత మాత్రాన క్రైస్తవులుగా చలామణి ఇవ్వడానికో లేకపోతే క్రైస్తవ్యంలో ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోయామనే ఉద్దేశాలు మనకు ఉండకూడదు. ఉన్న కూడా ఉపయోగం లేదు. కానీ మరలా క్రీస్తును సొంతగా వ్యక్తిగతంగా క్రీస్తుతో సంబంధాన్ని కలిగి ఒక నూతన జన్మాన్ని కలిగినటువంటి వ్యక్తిగా మనం జీవించడానికి దేవుని దగ్గర అవ్వడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. Because God's love was so real in our family, I found it easy to accept Jesus as my Savior, even from when I was a child. ఇలాంటి ఓ పరిస్థితుల్లో ఉంటుండగా క్రీస్తును నా సొంత రక్షకునిగా అంగీకరించడానికి నేను చిన్నతనంలోనే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాను. కారణం ఏంటి అంటే నా కుటుంబీకులందరూ కూడా దేవునితో ఒక మంచి సంబంధాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తులై ఉన్నారు. I went through some hardships during my school years, but even that helped me to know Jesus as my best friend. నేను స్కూల్లో నా జీవితంలో కొనసాగుతున్నటువంటి దినాల్లో నేను చాలా కష్టాల గుండా కూడా వెళ్ళిన మాట వాస్తవమే. కానీ అయినప్పటికీ కూడా క్రీస్తు నాకు ఎంతో ఒక మంచి స్నేహితుడిగా మారటం వలన అనేకమైన వాటిని అధిగమించడానికి దేవుడు కృప చూపాడు. So I knew Jesus as my friend. I knew Jesus as my Savior, but I still didn't know that Jesus was going to call me for ministry. నేను యేసయ్యను ఒక స్నేహితునిగా ఎరుగుదును. ఆయన నాకు ఒక ఉన్నతమైనటువంటి ఫ్రెండ్ లాగా చాలా మంచి రిలేషన్, ఆయనతో బాంధవ్యం అనేది నాకు ఏర్పడింది. కానీ నేను ఆయన నన్ను తన సేవ కోసం పిలుస్తాడని నేను అనుకున్నాను. But if we have a solid salvation, it's highly probable that Jesus will want to call us to ministry. మనకు ఒక రక్షణ, మనం కలిగినటువంటి రక్షణ అనేది ఎప్పుడైతే ఒక బలమైన రీతిలో మనకు ఉన్నటువంటి బంధాన్ని క్రీస్తుతో మనం వేసుకుంటామో, అలాంటి ఓ పరిస్థితుల్లో దేవుడు మనల్ని చాలా సందర్భాల్లో తన పని చేయడానికి మనల్ని ప్రేరేపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. And I've seen that Jesus has called me for 3 different stages of ministry. ఒక 3 పరిస్థితుల ద్వారా దేవుడు తన పని చేయడానికి, తన సేవ కొరకు దేవుడు నన్ను పిలిచిన విధానాన్ని నేను ఎరుగుతున్నాను. My first stage was that Jesus called me to be an evangelist. నేను దేవుడు ఆయన సేవ కోసం పిలిచినటువంటి మొదటి స్థాయి ఏంటంటే ఆయన యొక్క స్వార్థను ప్రకటించే స్వార్థికుడిగా దేవుడు నన్ను పిలిచాడు. My second stage was that Jesus called me to be a Bible teacher. రెండవ పిలుపు ఏంటి అంటే ఆయన వాక్యాన్ని బోధించేటువంటి బోధకునిగా దేవుడు నన్ను పిలిచాడు.
And my third stage is that Jesus called me to be a pastor. మూడవ స్థాయి ఏంటి అంటే దేవుడు తన సంఘాన్ని కాపరిగా ఉండగలిగేటువంటి పిలుపులోనికి దేవుడు నన్ను పిలిచాడు. So I am pastoring a church here in New Zealand, but my first stage as an evangelist and second stage as a Bible teacher, of course, have never gone away. The call of God never goes away. నేను ఇప్పుడు ఒక మంచి సంఘాన్ని నడుపుతూ న్యూజిలాండ్ లో నేను సేవ చేస్తున్నాను, కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి స్వార్థీకరణ గాని బైబిల్ ఉపదేశకుడిగా దేవుడు ఇచ్చినటువంటి పిలుపు గాని ఆ పిలుపు నా నుంచి వెళ్ళిపోవాలి. There are times when I speak to people out of being an evangelist, times when I speak to people out of being a Bible teacher, and also out of being a pastor. నేను చాలా సందర్భాల్లో ఆయా పరిస్థితులను బట్టి సందర్భాలను బట్టి కొన్నిసార్లు నేను స్వార్థికునిగా నా పిలుపుని నెరవేరుస్తాను, కొన్నిసార్లు ఒక బోధకుని వలె నేను నా పిలుపుని నెరవేరుస్తాను, కొన్నిసార్లు నేను ఒక పాస్టర్ గా లేకపోతే కాపరిగా నా యొక్క బాధ్యతల్ని నెరవేరుస్తాను. I've had friends who I know that God has called them to be a prophet, but often that calling starts as a small seed. నాకున్నటువంటి స్నేహితుల్లో కొంతమందిని దేవుడు ప్రవక్తలుగా ఉండటానికి కొరకు దేవుడు ఏర్పరచుకుని పిలిచిన వ్యక్తులు నేను ఎరుగుదును. అవి ఒక చిన్న గింజల వలె లేకపోతే విత్తనాల వలె ప్రారంభించబడతాయి. ప్రారంభంలో have they grown and have they developed in their ministry? Well, some of them I haven't seen for many years. నేను కొంతమందిని చూస్తూ ఉన్నాను. ఆ పిలుపు ఏదైతే వారు పొందుకున్నారు, వారి ప్రారంభం అనేది చాలా కొద్దిగా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి వారు ఆ పిలుపులో అభివృద్ధి చెందడాన్ని చూస్తూ వచ్చారు. So when you're called to ministry, you can face various kinds of problems, difficulties, but they are opportunities to grow in God. మనకు దేవుడు ఇచ్చినటువంటి పరిచర్యలో కొన్ని సందర్భాల్లో మనకు సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఎన్నో కష్టాలు గుండా ప్రయాణం చేస్తాం అన్నది వాస్తవమే. కానీ మనకు దేవుడు ఇచ్చినటువంటి పిలుపులో మనం ఎదగడానికి అవి కూడా వాటిలో నుంచి కూడా మనం ఎదిగేటువంటి పరిస్థితులు మనకు దేవుడు అనుకూలంగా చేస్తాడు. The call of God on our lives is a lifetime journey. మనకు దేవుడు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపు అనేది మన జీవితాంతం కొనసాగించాల్సినటువంటి ఒక యాత్ర లాంటిది అన్నమాట. And I've seen here in New Zealand that the devil really does try to attack and pull down pastors. నేను న్యూజిలాండ్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు చూస్తూ గమనిస్తున్న సందర్భాలలో చాలా సార్లు సాతాను గారు చేసేటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో అది దేవుని సేవ చేస్తున్నటువంటి దైవజనులు లాగి కింద పడదోస్తున్నటువంటి పరిస్థితులను సాతాను గారు చేయడం నేను చూస్తున్నాను. But our relationship with God needs to be so strong that nothing is going to pull us away from our relationship with God. మనకు దేవుడు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపును కొనసాగిస్తూ ఉంటుండగా దేవునితో క్రీస్తుతో మనకున్నటువంటి బంధం అనేది చాలా బలమైన దానిగా మనం కలిగి ఉండడం వలన ఏ విధమైనటువంటి ఏ విరోధి కార్యాలు కూడా మనల్ని దిగజార్చి మన పిలుపులో నుంచి ప్రక్కకు లాగేసేటువంటి పరిస్థితులు ఉండకుండా ఉంటాయి. That our friendship with God will actually become stronger and stronger because we have the right kind of vision and faith. మనము కలిగినటువంటి పిలుపును కూర్చున్నటువంటి దర్శనము ఏదైతే అది ఒక సరైన విధానంలో ఉంటుందో, విశ్వాసం సరైనటువంటి విధంగా ఉంటుంది, తద్వారా మన పిలుపులో మనము ముందుకు కొనసాగుతూ ఉంటాం. So many lives of great men of God in the Bible, like David or like Moses. బైబిల్ గ్రంథంలో మనం చాలా మంది దైవ సేవకుల గురించి చూస్తాం. దావీదుని గురించి, తర్వాత మోషేని గురించి మనం చాలా సందర్భాల్లో కొన్ని బైబిల్ గ్రంథాల్లో కొన్ని వచనాలను చూస్తాం. They went through different stages of their life and ministry, hardships, difficulties. Sometimes they needed to repent of sin.
వారు దేవుని పిలుపును కలిగి దేవుని పిలుపులో ముందుకు వెళుతున్నా కూడా వారి జీవితాల్లో కొన్ని ఘట్టాలను లేకపోతే కొన్ని స్థాయిలను ఎదుర్కొంటూ కొన్ని సమస్యలు, కొన్ని భయంకరమైన పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తారు. అంత మాత్రమే కాదు, కొన్ని సందర్భాలు ఎలా వచ్చాయంటే వారు దేవుని ఎదుట పశ్చాత్తాపపడి వారు చేసినటువంటి పనులకు పశ్చాత్తాపపడిన పరిస్థితులను కూడా మనం దేవుని వాక్యంలో చూసాం. Ultimately, they won the victory, they became mighty men of God, and they fulfilled their callings despite their ups and downs. మనం చూస్తాం వారు తుదకు దేవుడిచ్చినటువంటి పిలుపును సంపూర్ణంగా నెరవేర్చి ఒక జయ జీవితాన్ని కలిగినట్లుగా మనం చూస్తాం. కారణం వాళ్ళకు కొన్నిసార్లు హెచ్చు తగ్గులు లేవు, బాధలు లేవు, శ్రమలు లేవు అనే పరిస్థితులు కాదు, కానీ తుదకు మాత్రం వారు జయించిన విధానాన్ని మనం చూస్తాం. Other men of God like the prophet Elijah or the prophet Jonah or John the Baptist, all of these men of God went through different kinds of difficulties. మనకు తెలుసు ఏలియా కానీ యోహాను కానీ లేకపోతే ప్రవక్త అయినటువంటి యోనా కానీ ఇంకా ఉన్నటువంటి ప్రవక్తల్లో చాలా మంది కూడా వాళ్ళ జీవితాల్లో చాలా కొన్ని కఠినమైనటువంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేశారు. God was dealing with their hearts. Yes, God has to deal with our hearts. గమనించండి, దేవుడు మనకున్నటువంటి హృదయ పరిస్థితులను చూసేటువంటి దేవుడు, హృదయాన్ని లక్ష్య పెట్టేటువంటి దేవుడు. But the promise of God is that the eyes of God are looking throughout the whole world. దేవుడు ఈ లోకాన్ని చూస్తూ ఉన్నటువంటి దేవుడు అయి ఉంటుండగా ఆ దేవుని కనులు మన హృదయాన్ని పరిశీలన చేసేటువంటిదిగా ఉంటుంది. And God is looking for those who will serve him wholeheartedly, and then God promises to strengthen them. దేవుడు ఇచ్చినటువంటి పిలుపును ముందుకు ఆ పిలుపును కలిగి ఆ దేవుని కోసం ముందుకు సాగుతున్నటువంటి వారి హృదయాలను, జీవితాలను బలపరచడానికి దేవుని కన్నులు లోకమంతా సంచారం చేస్తూ ఉన్నాయి. The Apostle Paul faced many hardships, much persecution against his preaching. అపోస్తలుడైనటువంటి పౌలు చాలా ప్రసంగాలు చేస్తూ దేవుని స్వార్థను ప్రకటిస్తుండగా కష్టాలు ఎదుర్కొన్నాడు. చాలా సందర్భాల్లో హింసింపబడ్డాడు ఆయన చేసినటువంటి బోధల నిమిత్తమై. And yet he said that he knew that Jesus Christ was standing at his side. కానీ ఆయనకు కలిగిన ప్రతి కష్టాలన్నిటి మధ్యలో ఆయనతో కూడా క్రీస్తు ఉన్నట్లుగా ఆయన చూస్తూ ఆయన జీవితాన్ని కొనసాగించినట్లుగా మనం చూస్తాం. So no matter what hardships you go through in ministry, you've got to know that personal friendship, personal relationship with Jesus Christ, he is never going to leave you. మీరు చేస్తున్నటువంటి పరిచర్లు కూడా చాలా సందర్భాల్లో సమస్యలు, కష్టాలు, కన్నీటి గుండా మీరు ప్రయాణం చేస్తున్న అనుభవాలు మీకు ఉంటుండొచ్చేమో, కానీ మీతో కూడా మిమ్మల్ని పిలిచిన దేవుడు ఉన్నాడనే విషయాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆమేన్. We've got to have perseverance in the ministry. మనం దేవుని సేవను వెంటాడుతూ దేవుని ఆసక్తికరంగా దేవుని సేవను చేయడానికి ఇష్టపడాలి. We've got to have strong prayer. I'm really wanting to make 2025 a year of strong prayer. ఈ 2025 సంవత్సరాన్ని నా జీవితంలో నేను ఇలా అనుకున్నాను ఏంటంటే 2025 సంవత్సరం ఎక్కువగా ఒక బలమైన ప్రార్థన చేసేటువంటి సంవత్సరంగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆమేన్. Do a little bit of fasting as well. ఈ ప్రార్థన చేయడం కొరకు అనుకూలంగా ఉండడం కొరకు ఉపవాసం ఉండడానికి కూడా నేను ఇష్టపడుతున్నాను. Really seek God for your messages, asking God to give you powerful, life-changing messages to preach. మీరు దేవుని సంఘాన్ని పోషించడానికి మీరు ఉపదేశిస్తున్నటువంటి బోధ చేస్తున్నటువంటి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటుండగా దేవుని మాటను పొందుకొని దేవుని వాక్కును సంఘానికి బోధించడం కొరకు దేవునితో మీరు దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి ఇష్టపడండి. Let the fire of God be in your heart, a passion to preach the gospel. మీ జీవితాలలో మన హృదయాల్లో
దేవుని వాక్యాన్ని దేవుని స్వార్థను చేయాలనేటువంటి ఓ అగ్ని లేకపోతే భారం అనేది మన హృదయాల్లో ఉండలేదు. The simple truth that Jesus died on the cross for the sins of all people and Jesus has risen from the dead. ఒకటే సత్యం, ఓ చిన్న మాట, అదేంటి అంటే ఆ సువార్తలో ప్రాముఖ్యమైనటువంటి విషయం, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు పునరుద్ధానుడై తిరిగి లేచిన దేవుడు. And Jesus has risen from the dead. He has conquered the devil. యేసయ్య ఆయన మరణాన్ని గెలిచి లేచిన పునరుద్ధానుడైనటువంటి దేవుడు, ఆయన సాతానుని జయించినటువంటి వాడే. So my prayer for you is that the fire of the Holy Spirit is in your heart to save souls and to build the church. ఈ పగటి కాలంలో నేను మీరు దేవుని సేవ చేస్తున్న దేవుని సేవకులై ఉంటుండగా మీ కొరకు నేను ఒక ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. అదేంటి అంటే అనేక ఆత్మలను రక్షించాలి, ఇంకా స్వార్థను ప్రకటించాలి, దేవుని రాజ్యాన్ని మీరు నివసిస్తున్న మీ ప్రదేశాలలో ఇంకనూ కట్టడానికి దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని నేను మీ కొరకు ప్రార్థన చేయడం.